అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 23 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ లక్ష్యం పెద్దదైతే నీ ప్రయత్నం ఇంకా పెద్దదిగా ఉండాలి, అప్పుడే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 23, 2026 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షం. సూర్యోదయం 6:42, సూర్యాస్త సమయం 6:16, చంద్రోదయం 10:29, చంద్రాస్త సమయం 11:59. ఈ రోజున తిథి షష్ఠి. ఫిబ్రవరి 22 ఉదయం 11:10 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 23 ఉదయం 9:09 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము భరణి. ఫిబ్రవరి 22 సాయంత్రం 5:54 నుంచి ఫిబ్రవరి 23 సాయంత్రం 4:33 వరకు భరణి ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి. ఫిబ్రవరి 23 రాత్రి 10:12 వరకు. తదుపరి వృషభ రాశి. యోగము బ్రహ్మ. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 1:08 నుంచి ఫిబ్రవరి 23 ఉదయం 10:18 వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐంద్ర ప్రారంభమవుతుంది. కరణము తైతుల. ఫిబ్రవరి 23 ఉదయం 9:09 వరకు. తదుపరి గరిజ. ఫిబ్రవరి 23 రాత్రి 8:06 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 3:50 నుంచి ఉదయం 5:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు. మరలా మధ్యాహ్నం 3:11 నుంచి మధ్యాహ్నం 3:57 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 8:08 నుంచి ఉదయం 9:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:08 నుంచి ఉదయం 5:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:31 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తము సాయంత్రం 6:13 నుంచి సాయంత్రం 6:38 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ద్రోణాచార్యుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. యుద్ధం ముగిసిన తర్వాత హస్తనాపురాన్ని ఎవరు పాలించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సోమవార వ్రతము, స్కంద షష్ఠి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున ఆపరేషన్స్ నిర్వహించుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, వ్యవసాయ వ్యాపార పనులు చేసుకోవడానికి, ప్రయాణాలకు, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 4:33 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 23 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.